హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. 1.5 మంత్లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఏ పార్టీ గెలుస్తుంది అనుకునేది ఈసారి ఆంధ్రాలో? డెఫినెట్లీ వైఎస్ఆర్సీపీ వచ్చింది బ్రో. ఎందుకని? వైఎస్ఆర్సీపీ ఎందుకు వచ్చిందంటే పూర్ పీపుల్స్కి చాలా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్స్ వచ్చారికి నాడు నేడు కింద చాలా డెవలప్మెంట్ చేశాడు. 1వ తారీఖుకే పెన్షన్ ఇస్తాడు. సెలవులు ఒకవేళ గవర్నమెంట్ శాలరీ పడకపోయినా సరే 1వ తారీఖు కల్లా పెన్షన్ వెళ్ళిపోయింది ఇంటికి. అట్లానే ప్రతి గ్రామంలో సచివాలయం పెట్టాడు. ఇంతకుముందు మేము ఏదన్నా ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే మండలం ఆఫీస్కి వెళ్ళాలి, వీఆర్ వాళ్ళ చుట్టూ తిరగాలి. అదే కనుక ఈరోజు మనం ఒక వాలంటీర్కి మనకు ఒక మెసేజ్ పెడితే చాలు వాట్సాప్లో, వాళ్ళని ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే మన ఊర్లోనే ఒక ఫస్ట్ రోజుకే వచ్చేసింది. ప్రభుత్వంలో ఇలాంటి పరిపాలన చూసారా? గత ప్రభుత్వంలో నేను చెప్పాలంటే మామూలుగా రేషన్ కార్డులే వచ్చాయి కాదు. ఎగ్జాంపుల్ మా ఊరే తీసుకుందాం, మా ఊర్లో వాళ్ళు ఏం చేశారో కూడా తెలియదు. మాది చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీ, ఎడ్లపాడు మండలం, సోల్స్ గ్రామం. మా గ్రామంలోనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాడు నేడు కింద ఇప్పుడు ఇంత ముందర నేను చదువుకున్నప్పుడు నేను కింద పట్టలు వేసుకుని కూర్చునే వాళ్ళం మేము 8th క్లాస్ అప్పుడు. ఈరోజు మేము స్కూల్లోకి వెళ్తే బెంచెస్ కానీ ఫుడ్ కానీ అంతమంది మేము అసలు ఫుడ్డే తినేవాళ్ళం కదా స్కూల్లో. డెవలప్మెంట్ ఎందుకు జరగట్లేదు? ప్రతి ఒక్కరు ప్రతిపక్షం డెవలప్మెంట్ జరగట్లేదు అంటున్నాడు. ఎందుకు జరగట్లేదు? 4 పోర్ట్లు కన్స్ట్రక్షన్లో ఉండి, 10 ఫిషింగ్ హార్బర్స్ ఉండి డెవలప్మెంట్లో జరుగుతున్నాయి. ప్లస్ వచ్చేసరికి ఈరోజు డెవలప్మెంట్ జరగట్లేదు అంటున్నారు. ఇన్ఫోసిస్ రాలేదా? ఇప్రో రాలేదా? టెక్ మహీంద్రా రాలేదా? అదానీ రాలేదా? చెప్పుకుంటే చాలా ఉండేవి. కాకుంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేసిందంటే -1. గత ప్రభుత్వం లాగా పబ్లిసిటీ ఇచ్చుకోలేకపోయింది. 14లో బాబు గారు ఎక్కువ హామీలు ఇచ్చారా, 19లో ఈయన ఎక్కువగా హామీలు ఇచ్చారా? నెరవేర్చింది ఎవరు కరెక్ట్గా చెప్పినట్టు? జగన్మోహన్ రెడ్డి నెరవేర్చాడు. దాంట్లో బాబు గారు 600 హామీ ఇచ్చాడు, మేనిఫెస్టోలోనే డిలీట్ చేసేసాడు. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఇచ్చాడు, ఆ మేనిఫెస్టోలో ఉన్న 99% అన్నీ అమలు చేశాడు. అది ఒంటరిగా వస్తున్నాడు కదా మరి. అవతల చూస్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరూ కలిసి ఎంతమంది కలిసినా బ్రో నేను చెప్తున్నాక మ్యాక్సిమం ఒక 40 కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్గా ఉంది. సిటీలో పల్లెటూరులో వచ్చారికే 90% జగన్మోహన్ రెడ్డికే ఉంది. గ్రౌండ్ లెవెల్ ఫుల్గా ఉంది. ఎవడు ఎంతమంది వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి. షర్మిల గారు కూడా 1.5 మంత్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఆంధ్రాలో. సో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? వైసీపీ గెలుస్తుంది. ఎందుకని? వాళ్ళు చేసిన అభివృద్ధి చాలా మంచిగా ఉంది. అన్ని సంక్షేమ పథకాలు మంచిగా పెట్టింది కదా. ఇప్పుడు అక్కడ వాలంటీర్ వ్యవస్థ తెలుసా మీకు? ఇంటికి తీసుకొచ్చి పథకాలు ఇస్తున్నారు. సో ఆ వాలంటీర్ వ్యవస్థ తెలంగాణలో కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటారు? ఉంటే బాగానే ఉంటుంది, అందరికీ చెందుతాయి, అంతే కదా. సో 2000 బాబు గారు పరిపాలన గురించి ఏం చెప్తారు, జగన్ గారి పరిపాలన గురించి ఏం చెప్తారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? ఇక చంద్రబాబు నాయుడు చేసింది ఏం లేదాడ. ఈయన వచ్చినాక అందరికీ అయితే ప్రజలకి అన్ని పథకాలు చెందుతున్నాయి. ప్రతిపక్షాలు ఎందుకు అంత వ్యతిరేకంగా ఉన్నాయంటారు? చేస్తారు, మంచిగా చేస్తుంటే వ్యతిరేకంగా ఉండకపోతే ఇంకేముంటుంది. మరి ఈయన ఒంటరిగా వస్తున్నారు కదా, అటు చూస్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు. అందరు కలిసి రాని అందరు మహాకూటమి అయిపోయి వచ్చినా కానీ వైఎస్ఆర్ పక్క ఆయనతో వైసీపీ గెలుస్తుంది. పోయినసారి 150 సీట్లు వచ్చినాయి జగన్ గారి, భారీ మెజారిటీ. ఈసారి ఎన్ని వస్తాయి? 175కి కొంచెం తగ్గుతాయి అంతే. కానీ ఎంత రావచ్చు? మినిమం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? 120 వస్తుంది. 120 ఈజీగా. 120తో రెండోసారి కూడా ఆయన సీఎం అవుతాడు. ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళారు షర్మిల గారు, ఆమె కూడా ఇప్పుడు ఈ కూటమి పార్టీకి సపోర్ట్ చేస్తే బలం ఎక్కువ అయిపోద్ది. ఏం కాదు, ఆమె ఇక్కడ వచ్చి చేసింది ఏముంది, అక్కడ పోయి చేసేది ఏముంది. మొన్న ఇక్కడ వచ్చింది ఏమన్నా చేసిందా? అన్నకే వ్యతిరేకంగా వెళ్తుంది కదా ఆమె గురించి అందరికీ తెలిసిందే. పార్టీ పెట్టింది, ఏడ నించుందా, మళ్ళా పోయి అక్కడ పోయి జరిగింది. ఎంతమంది ఏమొచ్చినా ప్రజల సపోర్ట్ ఉందంటారు జగన్? అంతే, 100%. సో రెండోసారి కూడా జగన్ గారు వస్తారు షూర్? 100% ఇట్స్ డామ్ షూర్. 1.5 మంత్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఆంధ్రాలో. సో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? 100% జగన్. ఎందుకని? ఎందుకనంటే ఆయన స్మైల్ చాలన్న గెలవడానికి. ప్రజల్లో ఉన్న అభిప్రాయం, ఆయన ఉన్న సెంటర్ జైలు నుండే గెలిచాడు, ప్రభుత్వానికి చేయాలనుకున్నాడు. ఆయన ఉన్నదంతా గుంజుకున్నా కానీ ఆయన ఏం చేయాలో చేసిండు. ఇప్పుడు ఆయన ఉంటేనే ఏపీలో 100% గ్యారంటీ. పథకాలన్నీ సక్సెస్ అయ్యాయి అంటున్నారు, నిజంగా సక్సెస్ అయ్యాయా? అన్నది ఏపీ కాదు కానీ 100% ఆయన గెలవాలని నేను కోరుకుంటున్నా నా ఆత్మ అభిమానంతో. వాలంటీర్ వ్యవస్థ పెట్టారు, ఇంటికి తీసుకొచ్చి పథకాలను అందజేస్తున్నారు కదా. అదే అంటున్నా, నాది నా టీఆర్ఎస్ తెలంగాణ నాది. కాకపోతే మటుకు ఏపీలో జగన్ గెలవాలని నేను కోరుకుంటున్నా. మరి ఒంటరిగా వస్తున్నాడు కదా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బలంగా ఉన్నారు కదా, చూస్తే ఆయన ఒంటరిగా వస్తున్నాడు, గెలుస్తారంటారు? ఒంటరితనం ఎప్పుడైనా విలువ ఎక్కువ ఉంటుంది అన్న. ఒంటరితనానికి విలువ ఎక్కువ ఉంటుంది, ఆ విలువకున్న విలువ దేనికి లేదు.
ఒంటరితనంలో ఉన్న విలువ గొప్పతనం అది ఎవరికి అర్థం కాదు. ఒంటరితనం అనేటిదే ఆ మనిషి ఆత్మకు విలువ, 10 మంది విలువ గొప్పతనం చేస్తేనే ఆ ఒంటరితనానికి విలువ నిలబడుతుంది. సో రెండోసారి కూడా ఆయనే వస్తారు. 100% రెండోసారి కాదు, మూడోసారి కూడా ఆయననే గెలుస్తాడు. ఏపీలో తిరుగుబాటు లేనిది ఒక వ్యక్తి జగన్ 100%.